మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే కార్తీక శుద్ధ పాడ్యమి. కార్తీక పాడ్యమికే బలిపాడ్యమి అని పేరు. ఈ రోజుతోనే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. పైగా ఈరోజే కార్తీక శనివారం కూడా కలిసి వచ్చింది. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, లెక్కలేనంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్న కష్టాలు బాధలు తీరిపోతాయి. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కార్తీక శుద్ధ పాడ్యమికే బలిపాడ్యమి అని పేరు. ఈ పాడ్యమి బలిచక్రవర్తికి ప్రీతికరమైన రోజు. ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి బలిచక్రవర్తిని పూజించాలి. వామనదేవుడైన విష్ణువుకు మాట తిరగని మానధనుడైన బలిచక్రవర్తి తన సర్వస్వాన్ని దానం చేశాడు. అందుకు సంతోషించిన విష్ణుమూర్తి వరం కోరుకోమన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి, దేవా, నా సర్వస్వాన్ని నీకు సమర్పించాను. నా కోసం కోరడానికి ఏమీ లేదు. లోకం కోసం ఒక వరం అర్థిస్తూ ఉన్నాను. ఇష్టమైతే అనుగ్రహించు. నేను దానమిచ్చిన భూమిని వామనుడివై అంతటా ఆక్రమించావు గనుక నీ 3 అడుగులకు సంకేతంగా ఆశ్వేజ బహుళ చతుర్దశి అమావాస్య కార్తీక శుద్ధ పాడ్యమి ఈ 3 రోజులు భూలోకంలో బలిచక్రవర్తి రాజ్యంగా ఉండాలి. నా రాజ్యంలో దీపదానము దీపపూజ చేసే ఇంట్లో నీ భార్య లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండాలి. నా రాజ్యంలో ఎవరి ఇంట అంధకారం ఉంటుందో వాళ్ళ ఇంట ఎప్పటికీ చీకటే ఉండాలి అన్నాడు. విష్ణువు తదాస్తు అన్నాడు. బలిచక్రవర్తి కార్తీక శుద్ధ పాడ్యమి రోజు తాను పాలించిన భూలోకాన్ని చూడడానికి సాయంకాలం వస్తాడు. అతని వెంట గదాధరుడైన భగవంతుడు మహావిష్ణువు వస్తాడు. ఇలా భక్తుడు భక్త రక్షకుడైన భగవంతుడు ఇద్దరూ వస్తారు గనక వీధులు శుభ్రంగా ఉండి ప్రతి ఇంటి ముంగిట దీపాలు మామిడి తోరణాలు రంగురంగుల ముగ్గులు ఉండటం చూసి తన రాజ్యంలో ప్రజలందరూ కూడా ఆనందం ఉత్సాహం భోగభాగ్యాలతో హాయిగా ఉన్నారని బలి సంతోషపడతాడు. భగవంతుడు ఆనందిస్తాడు. అందువల్ల దీపావళి మరుసటి రోజు బలిపాడ్యమి అయ్యింది. అంతేకాని జంతు బలులతో విందు చేసుకోవటం బలిపాడ్యమి కాదు. కార్తీక పాడ్యమికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుతోనే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండే నదీ స్నానాలు చేయటము, కార్తీక దీపాలు వెలిగించటము ప్రారంభిస్తారు. కార్తీక మాసంలోని మొదటి రోజు గనుక ఈరోజు కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన ఎటువంటి పుణ్యఫలాలు వస్తాయో తెలిపే ఈ కథను వింటే చాలు, జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి జనక మహారాజు వశిష్ఠ మహర్షిని కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎటువంటి ఫలితం వస్తుందని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ కథను చెప్తాడు. పూర్వం సరస్వతీ నదీ తీరంలో శిథిల వ్యవస్థలో ఉన్న ఒక విష్ణు ఆలయం ఉండేది. ఆలయం శిథిలమై ఉండటం వలన భక్తులు వచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఒక యతీశ్వరుడు ఆ ఊరికే వస్తాడు. నదీ తీరంలో శిథిలమైన విష్ణుమూర్తి ఆలయాన్ని చూస్తాడు. అది ఉపయోగంలో లేని కారణంగా తాను అక్కడ ఉండవచ్చునని అనుకుంటాడు. ఆలయం అంతటా శుభ్రం చేసుకొని తనతో తెచ్చుకున్న కొద్దిపాటి సామాగ్రి అందులో పెట్టుకుంటాడు. రాత్రి వేళల్లో వెలిగించుకోవటం కోసం ఊళ్ళోకి వెళ్ళి ప్రమ్మిదలు నూనె ఒత్తులు తెచ్చుకుంటాడు. ఆ దేవాలయంలో ఆయన ధ్యానం చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఎక్కువగా ధ్యానంలోనే సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఒక కార్తీక మాసంలో ఆలయంలో ఆయన దీపాలు వెలిగించి ధ్యానంలోనికి వెళ్తాడు. అలాంటి సమయంలోనే ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక ఎలుక ఆలయంలోనికి వస్తుంది. ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ ఉన్న ఆ ఎలుకకు నూనె వాసన వస్తుంది. అప్పటికే కొండెక్కిన దీపం దగ్గరకు ఆ ఎలుక వెళ్తుంది. నూనెతో ఉన్న ఆ వత్తిని నోట కరుచుకుని వెనుదిరుగుతుంది. అప్పుడే దానికి 2వ దీపం కనిపిస్తుంది. అందులోని ఒత్తిని కూడా తీసుకుని వెళదామనుకుని దగ్గరకు వెళ్తుంది. దీపం వెలుగుతూ ఉండటం వలన దానికి సెగ తగలటంతో తన నోటిలోని ఒత్తిని కూడా వదిలేస్తుంది. ఆ ప్రమ్మిదలో పడిన ఆ ఒత్తి దీపం అంటుకుని వెలుగుతుంది. యతీశ్వరుడు వెలిగించిన దీపం కొండెక్కితే తిరిగి ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యం ఆ ఎలుకకు వస్తుంది. ఆ పుణ్య ఫలితం కారణంగా ఆ ఎలుక దివ్యమైన పురుషుడి శరీరాన్ని ధరిస్తుంది. ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన యతీశ్వరుడికి
ఎదురుగా దివ్యమైన శరీరాన్ని ధరించిన ఒక పురుషుడు కనిపిస్తాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు ఆ దివ్య పురుషుడితో, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం కావాలి అని అడుగుతాడు. తాను ఒక ఎలుకను అని, అయితే హఠాత్తుగా తన రూపం పోయి దివ్యమైన ఈ శరీరం వచ్చిందని ఆ దివ్య పురుషుడు చెప్తాడు. అందుకు కారణం కూడా తనకు తెలియటం లేదని అంటాడు. యతీశ్వరులే అందుకు కారణం తెలుపాలని కోరతాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు దివ్య దృష్టితో చూస్తాడు. అలా దివ్య దృష్టితో చూసిన యతీశ్వరుడికి ఎలుక పూర్వజన్మ గురించి తెలుస్తుంది. అప్పుడు ఆ యతీశ్వరుడు, పూర్వజన్మలో నువ్వు ఒక బ్రాహ్మణుడవి, ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ఆరాధించి ఎరుగవు, స్నానము, జపము, దీపారాధన, దాన ధర్మాలు చేయటం నీకు తెలియదు. ఒకవేళ ఎవరైనా యజ్ఞ యాగాలు చేస్తూ ఉంటే వాళ్లను నువ్వు ఎద్దేవా చేసేవాడివి. ఆచార వ్యవహారాలు ఎంతమాత్రం పాటించని నువ్వు అవి పాటించే వారిని అవహేళన చేసేవాడివి. చివరకు ఈ విషయంలో నువ్వు నీ భార్యను కూడా వదల్లేదు. నీ భార్య ఎంతో గుణవంతురాలు, ఉత్తమురాలు, ఆమెకు ఎంతో దైవభక్తి ఉండేది. ఆమె నిన్ను మార్చడానికి తన వంతు ప్రయత్నం చేసేది. నువ్వు ఎంతమాత్రము మారకపోగా చాదస్తం అంటూ ఆమెను కసురుకునేవాడివి. ఆమె నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉంటే అందుకు అడ్డుపడేవాడివి. అలా మనసారా ఆమె పూజా అభిషేకాలు కూడా చేసుకోకుండా చేశావు. ఆ మహా ఇల్లాలిని ఎంతో ఇబ్బంది పెట్టావు. దైవం పట్ల, శాస్త్రాల పట్ల అపనమ్మకం కలిగిన కారణంగా మరణం తరువాత నరకానికి వెళ్ళావు. నరకంలో అనేక శిక్షలు అనుభవించిన తర్వాత అనేక నీచమైన జన్మలను ధరిస్తూ వచ్చావు. చివరకు ఇలా ఎలుక జన్మ ఎత్తావు. ఆకలి తీర్చుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నం నీ పాపాలను కడిగేసింది. కార్తీక మాసంలో దీపం వెలగడానికి కారణమయ్యావు, కనుకనే నీకు మోక్షం లభించింది అని చెప్తాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఆ యతీశ్వరుడికి నమస్కరించి అనంతమైన శూన్యంలో కలిసిపోతాడు. కార్తీకంలో ఇతరులు వెలిగించిన దీపం కొండెక్కినప్పుడు తిరిగి అది ప్రకాశించేలాగా చేస్తే అంతటి పుణ్యం కలుగుతుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్తాడు. కార్తీక శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి వ్రత కల్పంలోని ఈ కథలు వింటే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. కార్తీక శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం. కార్తీక శనివారాలు చాలా విశేషమైనవి. చాలామంది కార్తీక శనివారాలలో ఉపవాసం ఉంటారు. ఒంటిపూట భోజనం చేస్తారు. గుడిలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. లేదా ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకు పూజలు చేస్తారు. కార్తీక శనివారం రోజు ఇలా వెంకటేశ్వర స్వామి వారిని పూజించిన లేదా గుడికి వెళ్ళి దర్శించుకున్నా చాలా మంచి జరుగుతుంది. పూర్వకాలమున నగరి అనే గ్రామములో ధనగుప్తుడనే వ్యాపారుడు ఉండేవాడు. అతడు మహాలోభి. ఎంత ఐశ్వర్యములు సంపాదించినా కూడా అతని లోభితనమునకు అంతు లేకుండెను. ఈ ఐశ్వర్యమంతయు తన గొప్పయే అనుకుని అతను వెర్రవీగేవాడు. అంతటి వారినైనా ఈ అహంకారమే కదా అదో పాతాళమునకు త్రోసివేయునది. ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రము ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రిక అయిన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసున్నే తలుస్తూ ఉండేది. కుమారి తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని వస్తూ ఉండేది. ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించినా తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించేది. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతం జరుగుతుందని తెలుసుకుని తాను కూడా వ్రత కథలను విందామని వెళ్ళింది. వ్రతము పూర్తి చేసేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ప్రసాదము తాను స్వీకరించి కొంచెము ప్రసాదాన్ని పొట్లముగా కట్టించుకుని ఇంటికి బయలుదేరినది కుమారి. మార్గ మధ్యమునకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైనది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది. దాంతో కుమారి దగ్గరలో ఉన్న ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది. తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకుని వడివడిగా ఇంటిదారి పట్టింది. ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలివేసింది.
ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది. ప్రజలందరూ ఆహాకారాలు పెడుతూ పరిగెత్తుతూ ఉన్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం, దానికి తోడు తీవ్రమైన వడగాలి. ఆ మంటలు చూసిన ధనగుప్తుడి శరీరం భయంతో కంపించింది. ఇంకొద్ది క్షణాలలో తన కళ్ళ ముందే తన అంగడి కూడా బూడిద కావాల్సింది. ఈ ఆలోచనతో చేతులు వణికిపోతూ ఉన్నాయి. అంగడి నుంచి అందరూ బయటకు పరుగులు తీశారు. కానీ తాను ఉండిపోయాడు. అంగడిని విడిచి పోబుద్ధి కావటం లేదు. అంటే తాను కూడా మసైపోతాడు. ఇలా ధనగుప్తుడు ఆలోచిస్తూ అంగడిలోనే ఉన్నాడు. ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. తీయగా అనిపించింది. అంతేకాదు మనసు కొంచెం స్థిమితపడ్డట్టు కూడా తోచింది. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఈ చిత్రం చూసిన ధనగుప్తుడి నోటి మాట రాలేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలతో ఆ శ్రీనివాసుడినే ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవటం చూసి ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరిచిన పొట్లం గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోని పదార్థంగా గ్రహించాడు. కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అని, తాను వ్రతంలో పాల్గొనడం అంతా వివరించింది. తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వలనే తాను ఆ ప్రమాదం నుంచి బయటపడినట్లుగా ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీహరిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరి వారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పటినుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేష జీవితాన్నంతా కూడా గడిపి చివరికి ముక్తిని పొందాడు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూశారు కదా. శ్రీ వెంకటేశ్వర వ్రత మహత్యము అంతటి అద్భుతమైనది. మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతం ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రులవ్వండి. పూర్వకాలమున మగధ సామ్రాజ్యంలో విష్ణుజిత్తుడనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది కూతుర్లు ఉన్నారు. విష్ణుజిత్తుడు ఎంతో పాండిత్యము కలిగినను మిక్కిలి పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు. విష్ణుజిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసుడి పాద పద్మముల యందే మనసు లగ్నం చేసి ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమాలలో దక్షిణగా వచ్చే కొద్దిపాటు సొమ్ముతో అష్టకష్టాలు పడుతూ సంసారం సాగిస్తూ ఉన్నారు ఆ దంపతులు. కుమార్తెలకు యుక్త వయసు సమీపించినది. తారామతి ఎప్పుడూ కూతుర్ల వివాహం ఎలా చేయాలి అని చింతిస్తూ ఆ శ్రీనివాసున్నే ప్రార్థిస్తూ కాలం వెళ్ళబుచ్చేది. ఆశ్రిత జన రక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులంటే అపార ప్రేమ. ఇది మన అందరికీ తెలిసినదే కదా. అందుకే ఒకనాడు ఆ శ్రీనివాసుడు ఈ దంపతుల కష్టాలను తీర్చడానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చాడు. ఒక శనివారం రోజు ఉదయాన్నే ఈ వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుజిత్తుని ఇంటి తలుపు తట్టాడు. విష్ణుజిత్తుడు వచ్చి తలుపు తీశాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞం నిమిత్తం వెళ్తూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయాన్నే వెళ్ళిపోగలను అని విష్ణుజిత్తుని ప్రార్థించాడు. అందుకు విష్ణుజిత్తులు, స్వామి, అంతకు మించిన అదృష్టం మాకేమున్నది. అతిథి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితో సమానమని మన పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో ఉండండి అని ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి లోనికి తీసుకుని వచ్చి సపర్యలు గావించాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనం తర్వాత అందరూ కూర్చున్నారు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు, ఏమమ్మా దిగులుగా ఉన్నావు? ఏమిటి నీ బాధ? ఏమీ సంకోచించకుండా నాకు చెప్పు అన్నాడు. దానికి తారామతి, స్వామి, తమరు మహా తపస్సంపన్నులు, తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు. మీ వద్ద దాచడానికి ఏమున్నది? నా మనోవ్యధంతా నా బిడ్డల వివాహం గురించి మాత్రమే. వారికి ఎలా పెళ్లి చెయ్యాలో అర్థం కావటం లేదు అని తన బాధంతా కూడా చెప్పుకుంది. తారామతి మాటలు విన్న
ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధ నేను గ్రహించి తిని, నీ కష్టములన్నీ తొలగిపోయి నీ కుమార్తెలకు శుభప్రదంగా వివాహాలు జరిగేలాగా ఒక అద్భుత వ్రతం నీకు చెప్తాను. ఈ వ్రతము ఆచరిస్తే మీ కష్టములన్నీ కూడా పోయి భోగభాగ్యములతో తులతూగుతారు. శ్రీ వెంకటేశ్వర వ్రతం అను ఈ వ్రతం మిక్కిలి శుభతరము అని చెప్పి ఆ వ్రత విధానమంతయు ఆ దంపతులకు వివరించాడు. అంతటా విష్ణుజిత్తుడు, స్వామి, మహా సంతోషం, ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది, ఎన్నో రోజులు ఎందుకు, శుభస్య శీఘ్రం అన్నారు గదా మన పెద్దలు. ఈరోజు శనివారం, ఎంతో శుభదినం. ఈరోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించెదము అని విష్ణుజిత్తులు, తారామతి దంపతులు తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలమే బంధుమిత్రులను ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో యథాశక్తి ఆచరించారు. వచ్చిన భక్తులందరూ కూడా వ్రతం పూర్తయిపోయిన పిమ్మట తీర్థ ప్రసాదములు స్వీకరించి తమ తమ గృహములకు వెళ్ళిపోయారు. అప్పుడు విష్ణుజిత్తుల వారు భార్యా సమేతముగా ఆ బ్రాహ్మణోత్తమునికి పాద నమస్కారము గావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదములు తాను కూడా స్వీకరించి మనో అభిష్ట ఫలసిద్ధిరస్తు, శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. ఇంతలో చీకటి పడి నిద్రా సమయమైనది. అంతలో విష్ణుజిత్తుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్లు పర్యాంతముగా, స్వామి, కడు పేదనైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి దీని ఎందే విశ్రమించండి అని వేడుకున్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి విష్ణుజిత్తునితో, నీవు ఏమీ చింతించవలదు అని చెప్పి తను బయట వసారాలో పడుకుంటానని చెప్పాడు. కొద్దిసేపటికే అందరూ నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలయ్యింది. ఎటు చూసినా కటిక చీకటి. ఆడాంధకారంలో కంటికి ఏమీ కానరావటం లేదు. విష్ణుజిత్తుడికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది. కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి ఎలాగో గడిపారు ఆ కుటుంబమంతా. ఇంతలో తెల్లవారింది. వాన తేలిక పడింది. బయట బ్రాహ్మణుడు ఏమైనాడో, ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది. అక్కడ విప్రోత్తముడు లేడు. చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది. ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది. జరిగిందంతా ఆ దంపతులకు అర్థమయ్యింది. వారి ఆనందానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. ఆహా, ఏవి మన భాగ్యము, ఎన్నో జన్మల పుణ్యఫలము. కానీ ఆ స్వామివారు మన దగ్గరకు వచ్చారని కనిపెట్టలేకపోయామే. చివరికి చిరిగిన దుప్పటి ఇచ్చామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకుని ఇంట్లోకి వచ్చారు. ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది. అంతటా ధనరాశులే. ఆహా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్ప మహత్యము వలన గదా ఇదంతయు జరిగినది అని చెప్పి ఆ స్వామిని అనేక విధాల స్తుతించారు. సాక్షాత్తు స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానము చెప్పటమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వీకరించాడు. శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో ఒక రూపంలో తప్పక వస్తాడు. గోవిందా గోవిందా గోవిందా. పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే ఒక చాకలివాడు ఉండేవాడు. అతడు తన కుల వృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో దానధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడు. కానీ అతడి దిగులంతా కూడా అతనికి ఉన్న అవిటితనమే. కాలు అవిటిది కావటం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వటం చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారం. కష్టపడకపోతే పూట గడవదు. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసుణ్ణే ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం సాగిస్తూ ఉన్నాడు. భక్తజన సులభుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడు ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు.
ఒకరోజు సాయంకాలం నాడు రోజులాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రొప్పుతూ రక్కుతూ తిరిగి వస్తూ ఉన్నాడు. ఇంతలో మార్గమధ్యలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసపడ్డాడు. సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడు అవ్వటం చేత మిత్రుడు భుజం మీద మూటలు కింద పెట్టి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు. అంతటా ఆ విప్రోత్తముడు, నాయనా, ఈ అవిటి కాలితో ఎంతో బాధపడుతూ ఉన్నావు. నీ బాధ చూడడానికి నాకే కష్టంగా ఉంది. నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు. గంపెడు సంసార భారం చేత నాకు ఈ పని తప్పటం లేదు. ఈ అవిటి తనం పోయే మార్గం ఏదైనా ఉంటే సెలవియండి స్వామి అని అడిగాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయనా, తప్పక చెప్తాను, సావధానంగా విను. నీ అవిటితనం పోవటమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెప్తాను. వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది? ఆ వ్రతమేమిటో ఈరోజే ఆచరిస్తాను, సెలవయ్యండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పాన్ని వివరంగా చెప్పాడు. అప్పుడు మిత్రుడు రెట్టింపు ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ కూడా పంచాడు. ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినబడింది. మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగు పరుగున వచ్చి, అయ్యా, రాజభటులు నీ కోసం వచ్చారు. రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారట అన్నాడు. ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుణ్ణి రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని 1000 వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరహాలు మూట పెట్టారు. 1 వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసినదని చెప్పారు. మిత్రుడి ఆనందానికి అవధుల్లేవు. వారం దాకా ఎందుకు, రేపే వెళ్ళాలి అని మూట ముల్లే సర్దుకుని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు. ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతే మర్చిపోయాడు. దారి మధ్యలో గుర్తుకు రాగా 1 నెల తర్వాత కలవచ్చులే అనుకున్నాడు. వెళ్ళి రాజు ఆస్థానంలో చేరాడు. రోజులు నెలలు గడుస్తూ ఉన్నాయి. మిత్రుడు ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు. అయితే బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ వెంకటేశ్వర స్వామి వారికి కోపం వచ్చింది. మానవ నైజం అంతేనని అనుకున్నారు స్వామివారు. తన మహత్యం తెలియచెప్పాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ మర్నాడే రాజస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి. ఆ అభాండం మిత్రుడి మీద పడింది. మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది. రాజభటులు మిత్రుడిని పలు విధాల శిక్షించారు. ఎందుకిలా జరిగింది, ఎందుకు అభాండం నా మీద పడింది అని తలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కలలో కనబడి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చినది తానేనని, తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవటం చేతనే ఇలా జరిగిందని చెప్పారు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను మిక్కిలి పాపాత్ముణ్ణి, ఎంతటి అపరాధం చేశాను, దయచేసి నన్ను కరుణించండి. ఇక మీదట తప్పక ప్రతి నెల మీ వ్రతం ఆచరిస్తాను. నా సంపాదనలో సగభాగం ప్రతి నెల జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చెంపలు వేసుకుని స్వామివారిని పరిపరి విధాల వేడుకున్నాడు. భక్తజన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుని అనుగ్రహించారు. శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుదినమునే దొరికినవి. మిత్రుడు దొంగిలించలేదని రాజు గ్రహించడం జరిగింది. మిత్రుడిని కారాగారం నుంచి వదిలివేశారు. అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు. ఈ విధంగా కార్తీక పురాణంలోని ఈ కథను వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కావేరీ తీరములో ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు దేవదత్తుడు. దేవదత్తుడు చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరగటం వలన నీచ సావాసములు చేసి ఆచారాన్ని విడిచి ప్రవర్తించసాగాడు. అతని దురాచారములను చూసి ఒకరోజు అతని తండ్రి దగ్గరికి పిలిచి, బిడ్డ, నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. నన్ను నిలదీసి అడుగుతూ ఉన్నారు. ఈ నిందలు నేను పడలేకపోతూ ఉన్నాను. కాబట్టి నీవు ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చేసి శివకేశవులను స్మరించి
సాయంకాల సమయంలో దేవాలయంలో దీపారాధన చెయ్యి. దీనివల్ల నీవు చేసిన పాపములు తొలగిపోవటమే కాకుండా నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది అని బోధించాడు. ఆ మాటలు విన్న దేవదత్తుడు తన తండ్రితో, తండ్రి, స్నానము చేయటమనేది ఒంటి మురికిపోవడానికి మాత్రమే కానీ వేరు కాదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా? దేవాలయములో దీపములు వెలిగిస్తే లాభమేమిటి? వాటిని ఇంట్లో పెట్టడం వలన ఇల్లైనా వెలుగులతో నిండుతుంది కదా అని వ్యతిరేక అర్థములతో దసరగా సమాధానమిచ్చాడు. కుమారుని సమాధానం విని ఆ తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమును అంత చులకనగా భావిస్తున్నావా? నీవు అడవిలో ఉండే రావి చెట్టు తొర్రలో ఎలుక రూపములో బతికెదువుగాక అని శపించాడు. ఆ శాపంతో కుమారుడైన దేవదత్తుడికి జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి, నన్ను క్షమించు. అజ్ఞాన అంధకారములతో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోయాను. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది కాబట్టి కరుణించి నాకు ఆ శాప విమోచనం ఎప్పుడు ఎలా కలుగుతుందో వివరించండి అని వేడుకున్నాడు. అప్పుడు దేవశర్మ, బిడ్డ, నా శాపమును అనుభవిస్తూ మూషికమువై సంచరిస్తున్న సమయంలో నువ్వు ఎప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థుద్ధి కలిగి ముక్తిని పొందగలవు అని శాప విమోచన మార్గాన్ని కుమారునికి చెప్పి ఊరటించాడు. వెంటనే దేవదత్తుడు ఎలుక రూపాన్ని పొంది అడవికి చేరుకుని ఒక రావి చెట్టు త్వరలో దూరి నివసిస్తూ పళ్ళు ఫలాలు తింటూ జీవించసాగాడు. ఆ అడవి కావేరీ నదీ తీర సమీపంలో ఉండటం వల్ల స్నానం చేయడానికి నదికి వెళ్ళేవారు కాసేపు ఈ ఎలుక నివాసం ఉంటున్న రావి వృక్షం నీడలో కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణం చర్చించుకుంటూ నదికి వెళ్తూ ఉండేవారు. ఇలా కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒకనాడు మహర్షి విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదిలో స్నానం చేసేందుకు బయలుదేరారు. స్నానం అనంతరం దూరాభారపు ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వృక్షం కింద ఆగారు. అక్కడ కూర్చుని శిష్యులకు కార్తీక పురాణమును వివరింపసాగారు. ఈలోగా రావి చెట్టు త్వరలో నివసిస్తున్న మూషికము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి చూడసాగింది. అదే సమయంలో ఒక కిరాతుడు అటుగా వస్తాడు. విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చిన ఆ కిరాతుడికి ఆయన గొప్పవాడనే విషయం అర్థమైపోతుంది. అందువలన ఆయన తన జీవితం పట్ల అసంతృప్తిని విశ్వామిత్రుడి దగ్గర వ్యక్తం చేస్తాడు. తన జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపించమని కోరతాడు. అడవిలో తిరుగుతూ ఇతర జీవులను హింసిస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ గడపటంలో తనకు సంతోషం లేదని చెప్తాడు. అందువలన ఇకపై తాను ఇలాంటి జన్మను ఎత్తకుండా మంచి మార్గమేదైనా ఉంటే సెలవీయమని కోరతాడు. అప్పుడు కార్తీక వ్రత మహత్యాన్ని వినటం వలన సమస్త పాపాలు, దోషాలు, శాపాలు తొలగిపోతాయని విశ్వామిత్రుడు చెప్తాడు. ప్రశాంతమైన జీవితము, మరణం అనంతరం శివలోక ప్రాప్తి కలుగుతాయని అంటాడు. అయితే అదేదో తనకు చెప్పమని ఆ కిరాతకుడు కోరతాడు. అందుకు అంగీకరించిన విశ్వామిత్రుడు కార్తీక మాసం విశిష్టతను, స్నానము, జపము, దానము, ఉపవాసము, దీపారాధన, దీపదానము, పురాణ శ్రవణము మొదలైన వాటి గురించి వివరంగా చెప్తాడు. అలా విశ్వామిత్రుడు ఆ కిరాతకుడికి కార్తీక వ్రత మహత్యం గురించి చెప్తూ ఉండగా అక్కడికి వచ్చిన ఎలుక వింటుంది. ఫలితంగా ఎలుక రూపంలోని దేవదత్తుడికి శాప విమోచనం అవుతుంది. అప్పుడు దేవదత్తుడు వచ్చి విశ్వామిత్రుడికి నమస్కరించుకొని తన వృత్తాంతమంతా కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాలంలో ఆ కిరాతకుడికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి. ఇది కార్తీక పురాణంలోని ఈ కథ. ఈ కథను విన్నంత మాత్రానే సకల పాపాలు పోతాయి. దైవాన్ని నమ్మిన వాడికి అదృష్టం తలుపు తడుతుంది. అదృష్టవంతులు మాత్రమే దైవాన్ని ఆశ్రయిస్తారు. అదృష్టవంతుణ్ణి ఎవ్వరూ చెడగొట్టలేరు. మానవులను పొగుడుతూ దైవాన్ని తక్కువగా చూసే దురదృష్టవంతుణ్ణి ఎవ్వరూ బాగు చేయలేరు. అందుకు ఉదాహరణే ఈ కథ. పూర్వం ఒక రాజుగారి కొలువులో 2 పురోహితులు ఉండేవారు. అందులో ఒకరి పేరు దైవాధీనం. ఈ దైవాధీనం జగత్ సర్వం అని నమ్మినవాడు. జగత్తంతా దేవుని ఆధీనమే, ఆయన సంకల్పం చేత నడుస్తున్నది అని నమ్మేవాడు కనుక ఆయనకు ఆ పేరు వచ్చింది. రెండో వాని పేరు రాజాధీనం.
ఈ రాజాధీనం రాజుగారి పరిపాలన బాగా ఉందని, అందుకే ప్రజలంతా సుఖంగా ఉన్నారని నమ్మేవాడు. కనుక ఇతనికి రాజాధీనం అనే పేరు వచ్చింది. రాజుగారి మెప్పు పొంది ఇతను అప్పుడప్పుడు రాజా బహుమానం అందుకునేవాడు. ఒకరోజు రాజుగారికి రాజాధీనం గారిని సువర్ణ వజ్ర వైడూర్యాలతో సత్కరించాలని కోరిక కలిగింది. అది ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేయాలని భావించాడు. ఒక గుమ్మడికాయను తెప్పించి దానికి కన్నం పెట్టించి అందులో వజ్ర వైడూర్య రత్న మాణిక్య సువర్ణాలను అందులో నిక్షేపం చేసి రాజాధీనం గారికి సదక్షిణంగా దానం చేశాడు. ఆయన దాన్ని ఇంటికి తీసుకుపోతూ దీన్ని అమ్మేసి డబ్బులు తీసుకుంటే మంచిది అని ఆలోచించాడు. ఆలోచన వచ్చిన వెంటనే ఒక శెట్టిగారికి గుమ్మడికాయ అమ్మి ఆయన ఇచ్చిన పావలా డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ కాయను కొన్న శెట్టిగారికి ఒక ఆలోచన వచ్చింది. గుమ్మడికాయ దొరికింది, పితృదేవతల పేరుతో దాన్ని దానం చేస్తే పుణ్యం అని పెద్దలు అంటారు. ఎవరైనా భగవద్భక్తి పారాయణులైన వారికి దానం చేస్తాను అనుకున్నాడు శెట్టి. అప్పుడే అనుకోకుండా దైవాధీనం గారు అటు వెళ్తూ కనిపించారు. శెట్టిగారు ఆయనను ఇంటికి ఆహ్వానించి దక్షిణతో సహా కూష్మాండ దానం చేశారు. దైవాధీనం ఆ దానం స్వీకరించి గుమ్మడికాయ తీసుకుని ఇంటికి వెళ్ళాడు. దైవాధీనం గారి భార్య భర్త తెచ్చిన గుమ్మడికాయను భర్త చేత పగలగొట్టించింది. ఎందుకంటే ఆడవాళ్ళు గుమ్మడికాయ పగలగొట్టరాదని ఆచారం కదా, అందుచేత భర్త చేత గుమ్మడికాయను పగలగొట్టించింది. అలా పగలగొట్టగానే దైవాధీనం దంపతులకు అందులో వజ్ర వైడూర్య మరకత మాణిక్య సువర్ణాలు కనిపించాయి. ఇదంతా దైవలీలగా ఆయన భావించి పరమేశ్వరునికి కృతజ్ఞత తెలిపాడు. మర్నాడు రాజాధీనం రాజదర్శనానికి వెళ్ళాడు. అప్పుడు ఆయన్ని గుమ్మడికాయ కూర తిన్నావా అని రాజుగారు అడిగాడు. దానికి ఆయన ఆహా, ఓహో, అద్భుతం అని బొంకారు. ఇక రాజుగారికి గుమ్మడికాయ ఆయన ఇంటికి చేరలేదని అర్థమైంది. ఒళ్ళు మండింది. గట్టిగా అడిగి రాజు నిజం తెలుసుకున్నాడు. జరిగింది తెలుసుకుని శెట్టిని పిలిచి అడిగితే డబ్బు ఇచ్చి దాన్ని కొన్నానని, దైవాధీనం గారికి దానం చేశానని చెప్పాడు. తాను ఒకటి తెలిస్తే దైవం ఇంకోలాగా చేశాడేమిటి అని రాజుగారు ఆలోచించుకున్నాడు. మరోసారి ఒక సంచిలో ధనాన్ని మూట కట్టించి రాజాధీనం గారు వచ్చే దారిలో పెట్టి భటుణ్ణి కనిపించకుండా దాక్కుని ఏం జరుగుతుందో చూస్తూ ఉండమన్నాడు. రాజాధీనం నడిచి వస్తూ దాన్ని గమనించకుండా వెళ్ళిపోయాడు. భటుడు రాజుగారికి విషయం తెలిపాడు. ఆయన మళ్ళీ ఆశ్చర్యంలో మునిగాడు. రాజాధీనాన్ని పిలిపించి ఆ మూటను ఎందుకు చూడలేదని అడిగాడు. దానికి అతడు రోజూ వెళ్ళే దారే కదా, కళ్ళు మూసుకొని వెళ్ళలేనా అని అక్కడికి రాగానే అనిపించిందని, అందుకని కళ్ళు మూసుకొని వెళ్ళా అని బదులు చెప్పాడు. అప్పుడు రాజుకు అర్థమైంది తాను ఒకటి తెలిస్తే దైవం ఇంకొకటి తెలుస్తుంది అని. దైవాన్ని నమ్మిన వాడికే అదృష్టం తలుపు తడుతుంది అని ఈ కథ ద్వారా గ్రహించుకోవాలి. కలియుగాన పాపం పెరిగింది. కలిపురుషుని మహత్యాన మానవుడు వశం తప్పి చిత్తం చెదిరి చెడు ద్రోవ పడుతూ ఉన్నాడు. భూదేవికి పాపభారం పెరిగింది. వరాహస్వామి తన ముట్టె మీద మోస్తున్న భూమండలపు భారంతో సతమతమవుతూ ఉన్నాడు. పాపహరణం చేసి మోక్షమార్గం చూపే వేల్పులు కావాలి, ఇలా వేల్పు కావాలి. అందుకని మహర్షులందరూ యజ్ఞానికి పూనుకొనగా నారదుని ప్రమేయంతో కథ మలుపులు తిరిగి వైకుంఠనాథుడు భూలోక దేవుడుగా మారిన కథ ఇది. కలియుగ కళ్యాణం కొరకు మహర్షులు యజ్ఞం మొదలుపెట్టారు. అక్కడికి వచ్చిన నారదుడు ఈ యజ్ఞానికి హవిర్భోక్త ఎవరు అని ప్రశ్నించాడు. త్రిమూర్తులలో ఎవరు శాంతమూర్తులో వారే హవిర్భోక్తగా ఉంటే బాగుంటుందని సూచించాడు. త్రిమూర్తులలో శాంతమూర్తులు ఎవరో తెలుసుకోవడానికి భృగు మహర్షి బయలుదేరాడు. మొదట సత్యలోకం చేరుకుంటాడు. అక్కడ శారదా వీణానాదంలో తల మునకలై తన రాకను పట్టించుకొని బ్రహ్మను చూసి నీకు భూలోకంలో గుళ్ళు గోపురాలు ఉండకుండా పోవుగాక అని శాపమిచ్చి కైలాసం చేరుకుంటాడు. అక్కడ పరమశివుడు పార్వతీదేవితో కలిసి ఆనంద తాండవంలో మునకలై ఉంటే చూసి ఆగ్రహించి నీకు బెల్లం విభూది తప్ప మరో నైవేద్యం దక్కకుండా ఉండిపోవుగాక అని కమండలం విదిలించి అక్కడి నుంచి సరాసరి వైకుంఠం చేరుకుంటాడు. అక్కడ లక్ష్మీదేవి
శుశ్రూషతో స్వాంతన పొందుతున్న శ్రీహరి భృగువు రాకను విస్మరించగా భృగువు సరాసరి వచ్చి విష్ణువు వక్షస్థలంపై పాదాన్ని తాటిస్తాడు. అది చూసి లక్ష్మీదేవి హతాశురాలవుతుంది. తాను నివాసముండే వక్షస్థలాన్ని తన్ని తనకు అవమానం చేసిన శ్రీమన్నారాయణుడు చిన్న మాట కూడా అనకుండా భృగువుకు మర్యాదలు చేయటం భరించలేకపోతోంది. మరోవైపు శ్రీహరి భృగువుకు పాదపూజ చేస్తూ ఉన్న నేపంతో ఆయన పాదంలో ఉన్న కంటిని చిదిమి ఆయనలోని అహంకారాన్ని అణిచివేస్తాడు. కానీ జరిగిన అవమానాన్ని సహించలేక లక్ష్మి భూలోకం చేరుకుంటుంది. ఆమెను వెతుక్కుంటూ శ్రీహరి సామాన్య మానవుని వలె శేషచల సానువుల్లో అవతరిస్తాడు. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ ఆకలి దప్పులతో పుట్టలో సేద తీరిన హరికి గోవు పాలు పడుతుంది. కానీ పిండడానికి పాలు ఇవ్వని గోవును వెతుక్కుంటూ వచ్చిన గొల్ల శరభయ్య గోవును దండించబోయి హరికి గాయం చేస్తాడు. అందుకు బదులుగా శాపం పొంది భూతంగా మారుతాడు. తల మీద దెబ్బతో పుట్ట వీడిన హరి నేరుగా వకులామాత ఆశ్రమానికి చేరుకుని ఆశ్రయం పొందుతాడు. ఆమె అతడికి తల్లి అవుతుంది. అతడికి శ్రీనివాసుడు అని నామకరణం చేస్తుంది. పూర్వజన్మలో యశోద అయిన వకులమాత శ్రీకృష్ణుని కళ్యాణం చూడలేకపోయినందుకు ఈ జన్మలో వకులమాతగా అవతరించి శ్రీనివాసుని కళ్యాణం కోసం వేచి ఉంది. దండెత్తడానికి వచ్చిన ఏనుగుల గుంపును అదుపు చేయడానికి బయలుదేరిన శ్రీనివాసుడు వసంతోత్సవం ఆడుతున్న పద్మావతీదేవిని చూసి మనసు పారేసుకున్నాడు. మరుక్షణం ఆమెను ప్రియ సఖిగా తలంపు చేశాడు. అంతటి అపురూపమూర్తిని చూసిన పద్మావతి కూడా వెనువెంటనే తన హృదయాన్ని శ్రీనివాసుడికి సమర్పణం చేసింది. ఒకరికి ఒకరు నచ్చారు, ఒకరిని ఒకరు మెచ్చారు. ఇక కళ్యాణమే మిగిలింది. కానీ తల్లి అయిన ఆకాశరాజు భార్య ధరణీదేవి ఇందుకు ససేమిరా అంటుంది. దారిన పోయే నిరుపేదకు నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయటమా అని అడ్డం తిరుగుతుంది. చివరకు పద్మావతి పూర్వజన్మలో వేదవతి అని మాయాసీతగా రావణుని చెరను అనుభవించి సీతను కాపాడినందుకు బదులుగా శ్రీరాముని పత్నిగా అయ్యే వరం ఇమ్మని అడుగగా ఈ జన్మలో సాధ్యం కాదన్న రాముడు మరుజన్మలో తీరుస్తానని మాట ఇచ్చాడని, ఆ మాట ప్రకారమే శ్రీనివాసునిగా పుట్టి పద్మావతిగా జన్మించిన వేదవతిని వివాహమాడనున్నాడని తెలుసుకుని వివాహానికి అంగీకరిస్తుంది. పరమేశ్వరుడు పరబ్రహ్మ హాజరవ్వగా పెళ్లి ఖర్చులకు కుబేరుడు కాసుల వర్షం కురిపించగా అంగరంగ వైభవంగా పద్మావతి కళ్యాణం జరిగింది. కానీ అలగి తపోదీక్షలో ఉన్న లక్ష్మీదేవికి ఈ సంగతి తెలిసింది. అంతే, ఇంకేముంది, ఆమె ఆవేశంతో అక్కస్సుతో రగిలిపోయింది. తన పతికి మరొక సతి రావడాన్ని చూసి ప్రాణత్యాగం చేయాలన్నంతగా కన్నీరు మున్నీరయ్యింది. కానీ శ్రీనివాసుడు నిస్సహాయుడు. ఇటు శ్రీదేవికి సర్ది చెప్పలేడు, అటు భూదేవిని బుజ్జగించలేడు. ఇరువురు భామల మధ్య ఆయన మెల్లగా పక్కకు జరిగి కలియుగ దైవంగా శిలారూపు దాల్చాడు. కలియుగాంతం వరకు ఆయన స్థావరం ఇక్కడే అని తెలుసుకున్న శ్రీదేవి భూదేవులు కూడా చెరోవైపు ఆయన సమక్షంలో వేల్పులుగా అవతరించారు. తనంతరం తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠంగా పూజలందుకుంటోంది. శ్రీనివాసుని వైభవంతో భక్తుల పుణ్యక్షేత్రంగా అలలారుతోంది. పూర్వం భక్తులు తమ తమ ఇష్టదైవాలపై ఎంతగా తమ భక్తిని చాటుకున్నారంటే సాక్షాత్తు దేవుళ్లే స్వయంగా భువికి దిగివచ్చి వారి కోరికల్ని నెరవేర్చేవారు. అలా తన భక్తితో వెంకటేశ్వర స్వామిని మెప్పించిన అపర భక్తుడు బావాజీ. ఆయనతో కలిసి పాచికలు ఆడాడు. తిరుమలలోని మాడ వీధులలోని ప్రధాన గోపురానికి కుడివైపున మఠం ఆ భక్తుడు బావాజీదే. ఆ మఠంపై శ్రీ వెంకటేశ్వరుడు తన భక్తుడు బావాజీతో పాచికలాడుతున్న దృశ్యం ఉంటుంది. ఈ మఠాన్ని హదీరం మఠం అంటారు. కొన్ని వందల ఏళ్ల క్రితం బావాజీ అనే భక్తుడు తీర్థయాత్రలు చేస్తూ ఉత్తరాది నుంచి తిరుమలకు చేరుకున్నాడు. అక్కడ శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన ఆయన మనసు అక్కడే లగ్నమైపోయింది. తోటి యాత్రికులంతా కూడా వెళ్ళిపోయినా ఆయన తిరుమలలోనే ఉండి నిత్యం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు. ఆలయంలో గంటల తరబడి బావాజీ నిలబడి ఉండటం
అర్చకులకు కంటగింపుగా మారింది. అలాంటి వ్యక్తి నిరంతరం గుడిలో ఉండడాన్ని అనుమానాస్పదంగా భావించిన అర్చకులు ఆయనను బయటకు గెంటివేశారు. ఇకపై ఆలయంలోనికి రాకూడదంటూ కట్టడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురి అయిన ఆయన శ్రీనివాసుని దర్శన భాగ్యం కోసం చిన్న పిల్లవాడిలా విలపించాడు. రాత్రింబవళ్ళు కన్నీరు మున్నీరయ్యాడు. అప్పుడు తనను ఓదార్చేందుకు సాక్షాత్తు శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు. ఒకరోజు వెంకటేశ్వర స్వామి బావాజీ దగ్గరకు వచ్చి, నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏం? నేనే రోజు నీతో సమయం గడిపేందుకు వస్తూ ఉంటానని బావాజీకి అభయమిచ్చాడు. అలా నిత్యం రాత్రిపూట పవలింపు సేవ ముగిసిన తర్వాత ఆలయం ఎదురుగా ఉన్న బావాజీ మఠానికి చేరుకునేవాడు శ్రీనివాసుడు. అక్కడ వారిద్దరూ పొద్దు పొడిచే వరకు కబుర్లతో కాలం గడిపేవారు. కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలు ఆడుకునేవారు. అలా సరదాగా గడుపుతున్న తరుణంలో ఓ పరిణామం చోటు చేసుకుంటుంది. అలా ఒకసారి బావాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని గమనించనే లేదు. సుప్రభాత వేళ సమీపించింది. జగన్నాథునికి మేల్కొల్పు పాడేందుకు అర్చకులు ఆలయాన్ని సమీపించసాగారు. ఆ చప్పుళ్లను విన్న వెంకటేశ్వరుడు వెంటనే బావాజీ దగ్గర నుంచి లేచి అక్కడి నుంచి ఆలయం లోపలికి వెళ్ళిపోయాడు. ఆ హడావుడిలో ఆయన కంఠాభరణం ఒకటి మర్చిపోవటంతో అది బావాజీ మఠంలోనే ఉండిపోయింది. ఆ ఉదయం వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ను అలంకరిస్తున్న అర్చకులు ఆయన ఒంటి మీద అతి విలువైన కంఠాభరణం మాయమవటం గమనించారు. అదే సమయంలో తన మఠంలో ఉండిపోయిన కంఠాభరణాన్ని తిరిగి ఇచ్చేందుకు బావాజీ ఆలయం లోపలకు ప్రవేశించగా అతని చేతిలో ఉన్న ఆ ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరేమీ ఆలోచించకుండా దాన్ని లాక్కొని ఆయనను దొంగగా పరిగణించి దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకుపోయారు. నవాబు గారు బావాజీని ఆ ఆభరణాన్ని ఎందుకు ఎలా దొంగిలించావని ప్రశ్నించగా తానేమీ దాన్ని దొంగిలించలేదని బావాజీ పేర్కొన్నాడు. సాక్షాత్తు శ్రీనివాసుడే తనతో రాత్రంతా పాచికలు ఆడాడని అర్చకులు రావటంతో హడావుడిగా స్వామివారి ఆలయంలోనికి విచ్చేయటంతో తన కంఠాభరణాన్ని తన మఠంలోనే మర్చిపోయాడని వివరించాడు. కానీ ఎవ్వరూ అది నమ్మలేదు. బావాజీని కారాగారంలో పడేశారు. అప్పుడు నవాబు నిజంగానే ఆ శ్రీనివాసుడు ప్రతి రాత్రి నీ కోసం వచ్చిన మాట నిజమైతే నీకు ఒక పరీక్షను పెడుతూ ఉన్నాం. ఈ కారాగారం నిండా బండెడు చెరుకు గడలు వేస్తాం. ఉదయం సూర్యుడు పొడిచే వేళకు అవన్నీ పొడి పొడిగా మారిపోవాలి అని బావాజీకి పరీక్ష పెడతాడు. బయట సైనికులను కాపలా పెడతారు. అయితే ఆ రోజు అర్ధరాత్రి బావాజీని బంధించిన గది నుంచి ఏనుగు ఘీంకారాలు వినిపిస్తాయి. అవేమిటా అని లోపలకు తొంగి చూసిన సైనికుల ఆశ్చర్యానికి అంతు లేకుండా పోతుంది. ఆ గదిలో నామాలు ధరించిన ఒక ఏనుగు బండెడు చెరుకు గడలను సునాయాసనంగా పిప్పి చేయసాగింది. మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి. ఎక్కడి కావలి వాళ్ళు అక్కడే ఉన్నారు. అయినా ఒక ఏనుగు లోపలికి చక్కగా ప్రవేశించగలిగింది. ఆ కార్యక్రమం జరుగుతున్నంత వరకు బావాజీ రామనామస్మరణం చేస్తూనే ఉన్నారు. అప్పటినుంచి ఆయనకు హదీరామ్ బావాజీ అన్న పేరు స్థిరపడిపోయింది. హదీరామ్ భక్తిని స్వయంగా చూసిన నవాబు ఆయనను ఆలయ అధికారిగా నియమించాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు, ఎక్కలేనంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్న కష్టాలు బాధలు తీరిపోతాయి. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.